ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్నగా మొత్తం అన్నీ సో చేసేసాను. తర్వాత మనం లాన్ వేస్తే సరిపోదు కదా, దానికి డైలీ వాటర్ చేయాలి. సో ఇట్లా ఒక స్ప్రింక్లర్ సెటప్ చేసామన్నమాట గ్రాస్కి డైలీ వాటర్ చేయడానికి. ఇలా సెటప్ చేసినా కూడా మనం మళ్ళీ కార్నర్స్ మిస్ అవుతాం కాబట్టి మిస్ అవుతుంది ఈ స్ప్రింక్లర్ కాబట్టి కార్నర్స్ మళ్ళీ మనం హోస్ పైప్తో స్ప్రింకిల్ చేయాలి వాటర్. 2 weeks డైలీ చేయమన్నారు. సో అదొక పెద్ద టాస్క్ అయిపోయింది మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇలా అయితే ప్లాన్ చేసాము. ఇప్పుడు ఇలా ఉంది కదా, నేను మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను అనమాట మా వెజిటేబుల్ గార్డెన్ ఎలా గ్రో అయింది, ఏమేం ప్లాంట్స్ పెట్టాను, ఏమేం బతికాయి, ఏమేం చచ్చిపోయాయి, అండ్ నా లెర్నింగ్స్ ఏంటి అవన్నీ. సో నేను సీడ్స్ పెట్టిన వీడియో మీరు చూసుంటారు కదా. సో ఇక్కడ నేను చూపించేది నా గార్డెన్ ఆఫ్టర్ 1 month అనమాట. సో ఇక్కడ ఒక పిచ్చి మొక్క కూడా ఉంది చూసారా, ఇవన్నీ నేను పెట్టిన ప్లాంట్స్. సో ఒక ఐ థింక్ 3 or 4 ప్లాంట్స్